సువార్త కూడికను ఏర్పాటు చేసినటువంటి మందిరంలో ఏర్పాటు చేసిన కుటుంబాలు గోడి సాంసన్ జాకబ్ గారు, శాంతకుమారి గారు, జేసేపు గారు వారు, మేడపాటి జెరీనా ఇప్సిబా, అలాగే రాజేష్ గారు వారి అల్లుడు గారు, జోసి ఫ్రిట్స్ కుమారుడు, తేజస్విత ఆమె ఈరోజు అలాగే గోడి ఎలియాజరు షలోమి గారు మండ్రత్నం కుమారుడు. ఈ కుటుంబాల ద్వారా ప్రశస్త రాత్రి వేళ 15వ రోజు శిలువ సువార్త ధ్యాన కూడికలు అందరూ ఏర్పాటు చేశారు. ఈ 15వ రోజు వరకు ఏర్పాటు చేయబడిన దేవుని పరిశుద్ధ లేఖన భాగాలను చదవగలుగుతాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం భాగాన్ని ఏర్పాటు చేసుకున్న కుటుంబాల నుంచి చదవగలిగిన వారి వచ్చి చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. ఉద్దేశంలో ఎంతమంది ఆలోచన చెప్పేవారు బహుమంది ఎన్నైనా ఉద్దేశంలో దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు శివ మార్గమున నడుచుకొనును. ఈ కొద్ది వాక్యం దేవుడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 21 వరకు నుంచి చదివించండి. ఈ 15వ రోజు శిలువ సువార్త ధ్యాన కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. నేను నా తండ్రి ఎదురు వెళ్ళుచున్నాను. నేను తండ్రి ఎదురు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యొక్క విశ్వాసించేవాడు చేయను. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని నేను చెప్పని చెప్పుచున్నాను. మీరు నా నామము దేని అడుగుతో తండ్రి కుమారి ఎందు మంచి పట్టుబడుటకై దాని చేయదు. నా నామంలో మీరు నన్ను ఏం అడిగినను నేను చేయను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞకై నేను తండ్రిని వేడుకుంటూ మీ అద్ద ఎల్లప్పుడూ నేను తండ్రిని వేడుకుంటూ మీ అద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపం యొక్క ఆత్మని అనుగ్రహించింది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయనని ఎదుగు, ఆయన మీతో కూడా దర్శించు, మీలో ఉంటుంది. మిమ్మల్ని అనాథలుగా విలువను మీ అద్దరు వద్దరు. కొంతకాలమైన తర్వాత లోకంలోని మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూడరు. నేను జీవించుచున్నాను కనుక మీరు దీవించరు. నేను ఆ తండ్రి ఎందుకు మీరు నా ఎందుకు నేను మీ ఎందుకు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుతారు. నా ఆజ్ఞలను అంగీకరించి వాడే నన్ను ప్రేమించుకోవాలి. నన్ను ప్రేమించుకోవడం నా తండ్రి వలన ప్రేమించబడదు. నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనుగొంచుకుంటానని చెప్పాను. వాటిని ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. కీర్తన ఉత్తర ప్రత్యుత రీతిగా జరిగిన మండ్రత్నానికి ఎందుకంటే ఆడు డ్రమ్ ప్లేయర్. మండ్రత్నం కూడా సినీ నేపథ్య సంగీత విద్వాంసుల పేరు కూడా మండ్రత్నే. ఆడు గుండోడు, వీడికి తల ఉంది, అంతే తేడా మండ్రత్నంకి. అలాగే పాత్ర పొందిన వాక్యం చదివిన సహోదరికి, స్వార్థ వాక్యం చదివిన సహోదరికి వందనాలు. ఇప్పుడు
వాక్య నడిపింపు కొరకు